హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి లూకా సువార్త 10వ అధ్యాయం 25వ లేఖనం నుండి 27వ లేఖనం వరకు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మన మొదలో దైవజనుడు ఉన్నాడు, పాస్టర్ సదానందం గారు. వారు ఇక చెప్పబడిన లేఖనాన్ని చదవాలని కోరుతున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ లేఖనం నుండి 27వ లేఖనం వరకు మనం చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. దేవుడి వాక్యాన్ని చాలు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నైనా పాటల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని తండ్రి మేము స్తుతించాము, మయపరచాము, ఘనపరచాము. మా స్తుతుల సింహాసనమందు ఆసుండవైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాము ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి నాయన. మీ సన్నిధిని మా మధ్యలో కుమ్మరించండి, మీ శకినామయమైన మా మధ్యలో కుమ్మరించండి నాయన. మరి నీ దాసుని ప్రభా మీరు నడిపించారు, పాస్టర్ సదానంద గారిని. వారు చక్కటి పాటల చేత ప్రభా నిన్ను ఆరాధింపజేశారు నాయన. నీ వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. తనను, తన కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను దీవించు, ఆస్వాదించండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి ప్రభా నన్ను మరుగుచ్చండి. మనుషునితో మాట్లాడితే వ్యర్థము, కానీ పరిశుద్ధాత్మ దేవా నీవు మాతో మాట్లాడితేనైనా మేము జీవిస్తాము తండ్రి. నీకు స్తోత్రమైనా. నేను శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీరే చదవని లేఖనాన్ని ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసక్తిని ఇక్కడ కుమ్మరించమని, ఎదురాడే ప్రతి దురాత్మను, దెయ్యమును, చీకటంధకార శక్తులను, సాతాను శక్తులను యేసు క్రీస్తు నామములో మేము బంధిస్తున్నాము నాయన. ఈ ఆరం చుట్టూ మీ అగ్నిని కంచగా ఉంచండి నాయన. నీకే స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 13వ తారీఖు వస్తే 1 మంత్ అవుతుంది. ఉదయకాలము 4:30కు, కరెక్ట్ 4:30కు లేచి ఒక 40 నిమిషాలు లేదా 1 అవర్ 50 నిమిషాలు దేవునిలో గడపడానికి దేవుడు మనకు కృపను చూపించాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనంటే బైబిల్ చెప్తా ఉన్నది, వేకువ మొదటి జామున లేచి ఆయన సన్నిధిలో, ఆయన పాదాల యొద్ద మన యొక్క సమస్యలను, మన యొక్క బాధను, మన కన్నీటిని ఆయన పాదాల దగ్గర కుమ్మరించినప్పుడు ఆయన వెలుగు మన మీద, నీతి సూర్యుని యొక్క వెలుగు మన ముఖాల మీద, మన కుటుంబాల మీద దేవుడు కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా చాలా చాలా విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేయడం జరుగుతున్నది, గొలుసు ప్రార్థనగా. దీని యొక్క రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పాదాల కిందికి వచ్చి మొరపెట్టిన ఏ వ్యక్తిని కూడా దేవుడు తృణీకరించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు నా యొక్క అంశం ఏంటనగా, వాట్ షెల్ ఐ డూ టు ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్ అనగా నిత్య జీవమునకు వారసుడను కావడానికి నేనేమి చేయవలను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా దేనికోసము ప్రయాసపడుతున్నాం మనమంటే, నిత్య జీవాన్ని పొందడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో వేదనలు మనకు కలిగినా, లోకస్తులు మనల్ని ద్వేషించినా, లోకస్తులు మనల్ని అవమానించినా, ఈ లోకం మనల్ని చాలామందిని దేవుని నామం కోసం, దేవుని యొక్క సత్యము కోసం మనము ఆది అపోస్తల కానీ మనం చూసుకుంటూ వస్తే చంపేశారు చాలా వరకు. అవన్నీ కష్టాలు వాళ్ళు భరించారు. వారు
ఎందుకు ఆ కష్టాలు భరించారు వారు అని అంటే, మాకు ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ భూమి మాకు శాశ్వతమైనది కాదు, మాకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యము పరలోకమైనది, ఆ పరలోకానికి ప్రభు యేసుక్రీస్తు అయినాడు, ఆయన సముఖములో నిత్యము మేము, అది నిత్య జీవము అనగా ఒక 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, 1,00,00,000 సంవత్సరాలు కాదు, అది ఎన్ని సంవత్సరాల వరకు దేవుడు ఉంటాడో అన్ని సంవత్సరాల వరకు కూడా నిత్య జీవములో మనం ఉండడానికి ఈ లోకములో దేవుడు మనల్ని ఈ లోకములోకి వెళ్ళి బయటికి లాగాడు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను శోధించడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, యేసు ప్రభును శోధించడానికి, నేను నిత్య జీవానికి వారసుడను కావడానికి ప్రభా నేను ఏమి చేయవాలను, లేదా నేను ఏమి చేస్తే నిత్య జీవానికి నేను వారసుడని అవుతాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాళ్ళన్నీ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేస్తే, ఆయన కొరింథీ పత్రిక రాస్తున్నాడు, 5 సార్లు కర్రలతో కొట్టబడ్డాడు, 3 సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, అనేక పర్యాయములు ఆకలి దప్పుతూ ఉన్నాడు, అనేక పర్యాయములు ఓడలో కపట సహోదరుల ద్వారా కూడా మోసపరచబడ్డాడు. ఇక ఆయన పొందినన్ని హింసలు ప్రభు నామం కోసము ఈ భూమిన ఏ మానవుడు కూడా పొందలేదు కావచ్చు. ఆయన ఏమన్నాడంటే, ఇంకా ఏమైనా కొదవగా ఉంటే యేసు ప్రభు వదిలేసి ఒక పాపిని విమోచించడానికి, ఒక పాపికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఒక పాపిని పరిశుద్ధునిగా చేయడానికి, ఒక పాపిని నీతిమంతునిగా చేయడానికి, ఒక పాపిని మంచివానిగా చేయడానికి ఇంకా ఏమైనా కొదవగా ఉంటే అవి నా శరీరమందు నేను భరిస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమన్నాడు ఆయన, జీవించువాడని నేను కాదు, క్రీస్తే నాయందు నివాసము చేయుచున్నాడు. ఈ స్టేట్మెంట్ చెప్పిన వ్యక్తి ఈ భూమండలమైన ఏ మానవుడు లేడు, ఏ మనిషి కూడా లేడు. ఆయన జీవితాన్ని దేవుడు ప్రత్యేకం పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్గా ప్రత్యేకం పెట్టాడు. ఆయన బాల్యంకి వెళ్ళి చూసుకుంటే యూదా మతంలో చాలా ప్రావీణ్యం గలవాడు, గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రమును అధ్యయనం చేసిన వ్యక్తి. అక్కడ ఉన్నా కూడా నిత్యజీవాన్ని ఎలా వెళ్ళాలనే ప్రయాసంలో ఉన్నాడు, నిత్యజీవాన్ని వారసుని ఎలా కావాలనే ప్రయాసంలో ఉన్నాడు ఆయన. ఆ విధమైన జీవితాన్ని జీవించాడు ఆయన. ఆ తర్వాత యేసు ప్రభు గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, యేసు ప్రభుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, యేసు ప్రభుని ఎవరైతే మహిమపరుస్తున్నారో, యేసు ప్రభు నామంలో ఎవరైతే కూర్చొని సంఘము కూర్చొని దేవుని గణపరుస్తున్నారో, యేసుక్రీస్తు నామంలో ఎవరైతే బాప్తిస్మం ఇస్తున్నారో, యేసుక్రీస్తు నామమును ఎక్కడైతే ప్రకటించబడుతుందో వారిని బంధించడానికి ప్రధాన యాజకుల చేత, రోమా అధిపతుల చేత ఆయన అధికార పత్రములు తీసుకొని వెళ్ళాడు. ఆ క్రమంలో వెళ్ళే క్రమంలో దమస్కు మార్గంలో పరిశుద్ధ ఆ అగ్ని తాకింది ఆయనను, ఆ వెలుగు తాకింది. తాకిన వెంటనే ఆయన కనుచూపు కోల్పోయాడు, మారుమనసు పొందుకున్నాడు. దమస్కు పట్టణంలో అననీయ భక్తుని చేత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడనగా అరేబియా ఎడారికి వెళ్ళాడు, ఆయన దేశంలోకి వెళ్ళాడు. ధర్మశాస్త్రమును ప్రవక్త లేఖనములను తీసుకొని ధ్యానించడము ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానించడం ప్రారంభించి వచ్చి యేసే క్రీస్తు అని ప్రకటించాడు ఆయన. ఇక ఆయన ద్వారా అనేకమైన సూచక్రియలు, అనేకమైన అద్భుతములు, ప్రపంచం దాదాపు ఇంచుమించుగా అత్యధికంగా సంఘాలు కట్టబడిన వ్యక్తి. ప్రపంచ యూరోప్ ఖండమునకు, ఆఫ్రికా ఖండమునకు, ఆసియా ఖండమునకు చాలా దేశాలకు వెళ్ళి ఓడో ప్రయాణం చేత, నా కాలినడకల చేత ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ సంఘాలను కట్టుకుంటూ వచ్చాడు ఆయన. అపోస్తులుడు అంటే ఆయన అపోస్తుడైనా, ఆయన ఒక మిషనరీ పరిచయం చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్ని ప్రయాసపడ్డాడు, అంత కష్టపడ్డాడు. దేనికోసం అనగా నిత్య జీవానికి వారసులను కావడానికి. ఈరోజు మనమందరం కూడా చూడండి ప్రియ సోదరు సోడా, ఈరోజు ప్రతి ఆదివారము మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం. క్రైస్తవులుగా, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనకు గురి ఏమైనది, మనము నిత్య జీవానికి మనం వారసులము కావాలి. వారసులు, ఇక్కడ నా పాయింట్ ఆలోచించండి. వారసుడు నిత్య జీవానికి హక్కుదారుడు కాదు, లేదా నిత్య జీవమునికి మనం వెళ్ళడం కాదు. అవునండి, వాస్తవమే కదా.
వారసుడు అంటే ఏంటిది? సర్వ అధికారం ఉంటుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, నాకు మా నాన్నకింత భూమి ఉంది, జాగ ఉంది, లేదా ఏదో ఒకటి ఉంది, ఒక చిన్న గుడిసె ఉంది, ఒక చిన్న ఇల్లు ఉన్నది, దానికి ఎవరు వారసులు అవుతారు? అవునా కదా? తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు దానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చూడండి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి నేను వారసులను కావడానికి నేను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. సమ కదా? అవునండి. ఇంకొక మాటలో చెప్పుకోవాలనుకుంటే సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, ఈ అంశం కూడా మనం పెట్టుకోవచ్చు దీనికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము దేవుని కోసం ప్రయాసపడుతున్నాం, దేవుని కోసం మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మన గురి ఏమైనది? మన యొక్క లక్ష్యం ఏమైనది? మనం ఎక్కడికి పోవడానికి మనం ప్రయాసపడుతున్నాం? మన గురి ఏంటనగా నిత్య జీవానికి మనం వారసులము కావాలి, నిత్య జీవంలోకి వెళ్ళడం కాదు. అవునా కదా? అందులోకి వెళ్ళడం కాదు, నిత్య జీవంలోకి. నిత్య జీవానికి నువ్వు వారసుడు అనగా హక్కుదారుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్య జీవం ఎవరైతే ఉన్నదో ఆ నిత్య జీవానికి నువ్వు వారసుడను అనగా ఆ నిత్య జీవానికి సర్వ హక్కులు నీకు ఉండాలి. నీకు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య జీవానికి సర్వ హక్కులు, నిత్య జీవంలో ఏ శక్తి అవుతుందో ఆ శక్తి నీలో ఉండాలి. నిత్య జీవంలో ఏ హక్కు ఉందో ఆ హక్కు నీలో ఉండాలి. నిత్య జీవంలో ఏ ప్రభావం ఉన్నదో ఆ ప్రభావం నీలో ఉండాలి. నిత్య జీవంలో ఏ మహిమ ఉందో ఆ మహిమ నీలో ఉండాలి. నిత్య జీవం ఏమైతున్నదో దానికి నువ్వు వారసుడు, వారసురాలు. మనం నమ్ముతున్నాం, నేను చనిపోతే, మన క్రైస్తవులు అనుకుంటాం మనం చనిపోయిన వెంటనే దేవుని దగ్గర ఉంటామయ్యా. నువ్వు దేవుని దగ్గర ఉండడం కోసం కాదు, ఆయన రాజ్యానికి నువ్వు వారసుని కావాలన్నా, ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు మన ప్రయాసము, మన యొక్క కష్టము, మన యొక్క బాధ దేనికోసం మనం భరిస్తున్నామంటే, ఈరోజు ఆఫ్రికా ఖండంలో కానీ భారతదేశంలో కానీ క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు, చర్చిలను కూలగొడుతున్నారు, సువార్తను ప్రకటిస్తారని దాడులు చేస్తున్నారు. ఇవన్నీ మనం క్రైస్తవులు మౌనంగా భరిస్తున్నాం. ఎందుకు భరిస్తున్నాం మనం? కారణం ఏంటి? లోకము నాకు శాశ్వతం కాదు. వాస్తవమని ఈ లోకము మనకు, నువ్వు ఏమి సంపాదించినా నీతో ఏమి రాదు. ఏమైనా మనం పట్టుకొని పోతామండి? దేని మనం పట్టుకొని పోలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు లక్ష్యం ఏంటనగా ఇక్కడ కష్టాలు పడుతున్నా, ఇక్కడ నేను శ్రమలు పడుతున్నా, ఇక్కడ నేను నిందలు పడుతున్నా, ఇక్కడ నేను అవమానాలు పడుతున్నా, ఇక్కడ నేను హింసలు పొందుకుంటున్నా, ఇక్కడ నేను నన్ను అనేకమైన ఉపద్రవాలు వస్తున్నాయి నా జీవితంలోకి. కానీ నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా ప్రభువు ఉన్నాడు, ఆయన నిత్య జీవంలో నేను ఉంటాను. నేను అంతేనండి. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఆయన రాజ్యం నాకు శాశ్వతమైనది. యేసయ్య రాజ్యం నాకు శాశ్వతమైనది, ఆయన నిత్య జీవం నాకు శాశ్వతమైనది. కాబట్టి అక్కడ నాకు దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ హింస ఉండదు, అక్కడ ఉపద్రవం ఉండదు, అక్కడ నిందలు ఉండవు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ శరీరానికి సంబంధించిన ఏ కోరిక అక్కడ ఉండవు. మేము సమాధానంలో ఉంటాం. మనం హల్లెలూయా. మన హృదయంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత ఉంటుంది, పరిశుద్ధాత్మ యొక్క కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ప్రయాసపడుతున్నాం. అయితే ఇది నిత్య జీవం అనేది యేసు ప్రభు వచ్చినప్పటికెళ్ళి కాదు. ఇది అవునా కదా? వాస్తవమా కదా? యేసు ప్రభు వచ్చినప్పటికెళ్ళి కాదు. ఇది ఈ లోకమును సృజించినప్పటికెళ్ళి, ఏదైనా తోటను చేసినప్పటికెళ్ళి, ఆదాము అవ్వమును చేసినప్పటికెళ్ళి నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదాము కూడా నిత్య జీవం పొందడానికి ప్రయాసపడ్డాడు. ఆయనతో పాటు 7వ వాడైన హానోకు నిత్య జీవానికి నడుచుకుంటూ వెళ్ళాడు. వాస్తవమా కదా? 7వ వాడు హానోకు అనగా 7వ వాడు.
ఆయన ఏం చేశాడు? దేవునితో నడుచుకుంటూ. ఆ మాట చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 1వ లేఖనం 21, 22, 23, 24. 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. ఎవరితో నడిచాడు ఆయన? దేవునితో నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ లోకంలో మనం ఏ భూమి అయితే జీవిస్తున్నామో ఇదే భూమిన ఎన్ని సంవత్సరాలని? 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచాడు ఆయన. అవసరమా కదా? నువ్వు దేవునితో కనుక నువ్వు నడిస్తే ప్రియ సోదరి సోదరుడా, ఈ హానోకు ఏమయ్యాడైనా? మరణము చూడకుండా దేవునితో నడుచుకుంటూ పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళిపోయాడు ఆయన. నడుచుకుంటూనే పోయాడు దేవునితో ఆయన. హల్లెలూయా. ఈ హానోకు ఎవరికి దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు? హానోకు పెళ్లి కుమార్తెకు సాదృశ్యమైనాడు. ఎందుకంటే ఆదాము నుండి మొదలు పెట్టుకుంటే హానోకు 7వ వాడు. లవోదీక సంఘకాలం మొదలు పెట్టుకుంటే, క్షమించాలి, ఎఫెసు సంఘకాలం మొదలు పెట్టుకుంటే లవోదీక సంఘకాలం 7వ సంఘకాలం అయినది. కాబట్టి 7వ సంఘకాలంలో వధువు ఎత్తబడడానికి సాదృశ్యము హానోకు అయినాడు. హల్లెలూయా. ఇంకా మనము ఇంకా లోతుగా మనం పోతే జలప్రళయం రావడానికి ముందు హానోకు ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, హానోకు పెళ్లి కుమార్తె సాదృశ్యమైనాడు. నోహావు శ్రమల ద్వారా వచ్చే సంఘమునకు సాదృశ్యమైనాడు ఆయన. ఆమేన్. అవునా కదా? నోహావు కూడా నీతిమంతుడే. నోహావు కూడా నీతిమంతుడైన, కానీ ఆయన శ్రమల ద్వారా వచ్చాడు. కానీ ఇక్కడ హానోకును చూసుకుంటే శ్రమలు లేవు ఆయన. ఆయన శ్రమల గుండా నిత్య జీవానికి వెళ్ళలేదు. ఆయన శ్రమల గుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవునితో నడుచుకుంటూ పోయాడు ఆయన. ఇప్పుడు పెళ్లి కుమార్తె, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నిజంగా పెళ్లి కుమార్తె అయితే, అవునా కదా? పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. ఈ పెళ్లి కుమార్తెను సిద్ధం చేయడానికి, పెళ్లి కుమార్తెని లోకంలో చూపించడానికి ఎవరిని పంపించాడు దేవుడైనా? ఏలియా ఆత్మతో ఉన్న తన సేవకుని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఆత్మతో నింపబడిన ఆ సేవకుడు వచ్చి, ఆ దైవజనుడు వచ్చి, ఆ ప్రవక్త వచ్చి పెళ్లి కుమార్తెను ఈ లోకంలో చూపించాడు ఆయన. గమనిస్తే పెళ్లి కుమారుణ్ణి ఈ లోకానికి ఎవరు చూపించారు? ఎవరు పెళ్లి కుమారుడు? ఆయనను ఎవరు చూపించారు ఈ లోకానికి? బాప్తిజం ఇచ్చు యోహాన్. హల్లెలూయా. ఎవరైనా చూపించింది ఆయనకు? ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఆయనను లోకానికి చూపించి, నేను తగ్గవలసినవాడనైనాను, ఆయన హెచ్చించబడాలి, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కానన్నాడు ఆయన. నేను మీకు నీళ్ళల్లో బాప్తిమిస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిజం ఇచ్చును. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమారుడు పెళ్లి నిలబడి ఆయన స్వరం వినేవాడు, ఆయన స్నేహితుడు అన్నాడు ఆయన. అంటే బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరి స్వరాన్ని వింటున్నాడు ఆయన? పెళ్లి కుమారుని యొక్క స్వరాన్ని వినడము ప్రారంభించాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు విన్నాడు అరణ్యంలో? 27 సంవత్సరములు. 21 సంవత్సరములు. 9 సంవత్సరాల వయసులో ఆయన దేవుని ఆత్మ చేత అరణ్యంలోకి కొనుకోబడి, 30 సంవత్సరాల వయసులో అరణ్యంలోకి బయటికి వచ్చి, ఆయన ఆ మెస్సియా మీ మధ్యలోనే ఉన్నాడు, ఆ రక్షకుడు మీ మధ్యలోనే ఉన్నాడు, మీరు మారుమనసు పొందండి, మీ పాపాలు ఒప్పునండి, మీ తప్పులు ఒప్పునండి, మీరు దేవుని యొక్క వాక్యం వైపు రండి. అవునండి. 6 నెలలు ప్రకటించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడిగారు, ఏమని? నువ్వు మెస్సియావా అంటే, నేను కాదు అన్నాడు ఆయన. ఆయన ఒప్పుకున్నాడు, నేను మెస్సియాను కాదు. యోహాను మెస్సియా కాదు ఆయన. ఆయన ఎవరైనా? ఏలియా ఆత్మతో నింపబడిన దేవుని ప్రవక్త.
ఏలియా ఆత్మతో నింపబడిన బాప్తిస్మమిచ్చే యోహాను ఉన్నాడో ఆయన పెళ్లి కుమారుని ఈ లోకానికి చూపించాడో, అదేవిధంగా లవోదీక సంఘ కాలంలో కూడా ఈ పెళ్లి కుమార్తెను ఏలియా ఆత్మతో కలిగిన వ్యక్తి మాత్రమే ఈ లోకానికి చూపించాలి. ఆయనే ప్రవక్త విలియం మారియన్ బ్రెన్హమ్ గారు అయినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఆయన వర్తమానం ద్వారా మనము రక్షించబడుతున్నాము. ఆయన వర్తమానము ద్వారా పెళ్లి కుమార్తె సిద్ధమవుతున్నది. ఆయన వర్తమానము ద్వారా అనగా ఈ కాలానికి వచ్చిన ప్రవక్త ఏలియా ఆత్మగలను ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు, ఈ పెళ్లి కుమార్తెను ఈ లోకానికి చూపించి, ఈ పెళ్లి కుమార్తె ఎవరి స్వరం వినాలి? పెళ్లి కుమారునిక స్వరం వినాలి. అవునండి, వాస్తవమా కదా? ఎవరి స్వరం వినాలి? పెళ్లి కుమారునిక స్వరం వినాలి. ఎవరి పెళ్లి కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఈ పెళ్లి కుమారుని యొక్క స్వరము వింటా ఉంటే ఆ పెళ్లి కుమారుని యొక్క స్వరం నిన్ను ఏం చేస్తా ఉన్నది? నిన్ను ఎత్తబడడానికి నిన్ను సిద్ధము చేస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరితో నడవాలి నువ్వు? పెళ్లి కుమారుతో నడవాలి కదా నువ్వు, అవునా కదా? పెళ్లి కుమార్తెతో పెళ్లి చేస్తూ ఉంటారు. మనందరం పెళ్లి చేసుకున్న వాళ్ళమే, అవునా కదా? నువ్వు భర్తతో నడవాలంటే నేను భర్తతో నడవని అన్నది అనుకోండి, ఏం చేస్తాడు? ఉంచుకుంటాడా, వదిలేస్తాడా? నువ్వు నా భార్య అయితే నువ్వు ఎవరితో నడవాలి? నువ్వు నాతో నడవాలను. హల్లెలూయా. నువ్వు వేరే వ్యక్తితో నడుస్తానంటే ఒప్పుకుంటారు ఎవరైనా? ఒక్కరు. హల్లెలూయా. ఇక్కడ హానోకు కూడా దేవునితో నడిచాడు. అందుకే హానోకు దేవునితో నడవడం వల్ల దేవుడు అతన్ని కొనిపోయాడు. అనగా హానోకు 7వ ఆదాము నుండి 7వ అనగా పెళ్లి కుమార్తెకు సాదృశ్యమైనడన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 7వ సంఘకాలము ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదీక సంఘకాలంలో అదే ఏలియా ఆత్మతో నింపబడిన వ్యక్తి వచ్చి ఈ పెళ్లి కుమార్తెను ఈ లోకానికి చూపిస్తున్నాడు. ఆయన ఈ పెళ్లి కుమార్తె ఎవరితో నడవాలి? పెళ్లి కుమారునితో నడవాలను. అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు దేవునితో నడవాలను. అనగా ఆ పెళ్లి కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయన ఈరోజు ఈ వర్తమానం వచ్చి నిన్ను ఏం చేస్తున్నానగా యేసుక్రీస్తుతో నిన్ను నడిపిస్తూ ఉన్నది. గురి ఎక్కడికి వెళ్ళాలను? ప్రమాణం చేపిస్తారు కదా, చేసిలా? ఏమని చేపిస్తారు? నా ఆస్తి అంతటిలో నీవు పాలి భాగస్తురాలు అంతేనా కదా? ఇప్పుడు నువ్వు యేసయ్య నీకు పెళ్లి కుమారుడు అయితే, నువ్వు పెళ్లి కుమార్తె అయితే ఆయనకున్న సమస్తానికి ఎవరు? నువ్వు పాలి భాగస్తురాలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఏం కావాలి? నువ్వు వారసత్వం వచ్చేస్తుంది. ఎవరి ద్వారా? ఆయన రక్తము ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు ఏమవుతున్నావుగా నిత్య జీవానికి నువ్వు వారసురాలు అవుతున్నావు. నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హక్కుదారుని కావాలంటే ఎవరితో నడవాలి? నువ్వు పెళ్లి కుమారునితో నువ్వు నడవాలి. నువ్వు అంతేనా కదా? వాస్తవమండి. ఇది ఊరికే వచ్చేది కాదు. ఇది అర్థమవుతుందా? వాస్తవమా కదా? దీని వెనుక ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎంతో ఎగతాళి ఉంటుంది, ఎంతో వ్యతిరేకత వస్తాయి నీకు. ఎందుకు? నువ్వు పెళ్లి కుమారునితో నడుస్తున్నావు కాబట్టి. పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయనతో నడుచుకుంటూ పోతున్నావు అనంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన ఎక్కడ ఉంటాడో నువ్వు అక్కడ ఉంటావు. ఆయన ఏ స్థలంలో ఉంటాడో నువ్వు ఆ స్థలం ఉంటావు. ఆయనకి ఏ అధికారం ఉంటుందో నీకు ఆ అధికారం ఉంటుంది. ఆయనకి ఏ శక్తి ఉంటుందో నీకు ఆ శక్తి ఉంటుంది. ఆయనకి ఏ ప్రభావం ఉంటుందో నీకు ఆ ప్రభావం ఉంటుంది. ఆయనకు ఏ బలం ఉంటుందో నీకు ఆ బలం ఉంటుంది. ఆయనకు ఏ మహిమ ఉంటుందో నీకు ఆ మహిమ ఉంటుంది. ఆయన ఏ స్థలంలోకి అయితే వెళుతున్నాడో నీవు అదే స్థలంలోకి వెళ్తావు. ఆయన ఎక్కడైతే కూర్చుంటాడో నీవు అక్కడే కూర్చుంటావు. వాస్తవమా కదా? హల్లెలూయా, హల్లెలూయా. నేను సగం లోకంతో నడుస్తా, సగము యేసుతో నడుస్తా. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా అండి? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అవునా కదా? ఆమె ఏమైనా ఒప్పందం చేసుకుంటుంది, ఒక వారంలో 4 రోజులు నేను నీతో నడుస్తా, ఇంకొక 3 రోజులు నష్టంగా జీవిస్తానని అలా ప్రమాణం చేసి కాడ చెప్తే ఊకుంటాడా? ఊకుంటాడా? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, నేను కోర్సు తీస్తాను వచ్చే వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ. ఏమంటున్నాడు ఇక్కడ? హానోకు దేవునితో నడుచుతూ 300 ఏం చేస్తున్నాడు? దేవునితో నడుస్తూ ఆయన కుమారులను కుమార్తెలను అన్నాడు ఆయన, అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భార్యను పిల్లలను వదిలేయలేదు ఆయన. వదిలేసిండా? వదిలేయలేదు ఆయన. అనగా కుటుంబ జీవితాన్ని గడుపుకుంటూనే తన భార్య తన పిల్లలతో దేవుని వాక్యాన్ని నేర్పించుకుంటూనే ఆయన ఎవరితో నడవడం ప్రారంభించాడు? ఆయన దేవునితో నడవడం ప్రారంభించాడు ఆయన. ఈరోజు నువ్వు వధువు సంఘముగా నీవు ఉంటే, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు దేవుని పెళ్లి కుమార్తెగా నీవు ఉంటే నువ్వు ఎవరితో నడవాలి? నువ్వు నీ పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తుతో నువ్వు నడవాలను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను కొనిపోతాడు. ఆయన ఒక దగ్గర నేను పెళ్లి చేశాను, నేను మ్యారేజ్ రిజిస్టర్, నేను గవర్నమెంట్ ద్వారా పెళ్లిళ్ళు చేసే అధికారం నేను పొందుకున్నాను. నేను దేవునికి మేము హల్లెలూయా. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఏమడిగారనంటే, బ్రదర్ అబ్బాయిని తీసుకొని ఎక్కడికి పోతున్నాడు? అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం బ్రదర్ అన్నారు వాళ్ళు. నన్ను అడిగితే వాళ్ళ పాస్టర్ అట్నే తీసుకొని పోవాలన్నాడు. కరెక్ట్ అవుతుందా? అవుతుందా? ఎక్కడికి తీసుకురావాలి? నువ్వు ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకొని పెళ్లి పిల్లను పెళ్లి కుమారుడు తన ఇంటికి తీసుకొని రావాలి ఆయన, అవునా కదా? తన ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత తన ఇంటిని, తన వాతావరణము, తన పరిసరాలను మొత్తం పరిచయం చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పెళ్లి పిల్లను పెళ్లి కుమారుని మరలా అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అది మర్యాద, అది హల్లెలూయా. ఇప్పుడు మధ్యాకాశంలోకి యేసయ్య రాబోతున్నాడు. ఆయన ఎందుకు రాబోతున్నాడు? అక్కడ మనల్ని ఈ లోకంలోకి ఎక్కడ తీసుకొని పోవాలైనా? మధ్యాకాశంలోకి వచ్చి నిత్య జీవం అనే తన ఇంటిలో తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? విందు. దేవునికి మేము హల్లెలూయా. ఆ విందు అయిపోయిన తర్వాత తన పెళ్లి కుమార్తెను అందరికీ చూపించేస్తాడు ఆయన. అందరికి చూపించిన తర్వాత ఆ పెళ్లి కుమార్తెను తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? ఆయన తన ఇంటిలోకి వెళ్తాడు. ఏంటిదా ఇల్లు? నిత్య జీవమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ప్రయాసపడుతున్నావు? నీ లక్ష్యం ఏంటి? నీది నువ్వు ఒక దేవుని కుమారునిగా పిలవబడుతున్నావు, నువ్వు దేవుని కుమార్తెగా పిలవబడుతున్నావు. నీ లక్ష్యం ఏంటి? నువ్వు ఎవరితో నడవాలి? నువ్వు ఎవరితో నడిస్తే ఆ నిత్యజీవమైన ఆధిక్యత వస్తాయి నీకు. ఎవరితో నడిస్తే ఆ నిత్యజీవంలోకి వెళ్తాను. ఇది ఆదాము నుండి ప్రారంభించబడింది. ప్రతి ఒక్కరు నిత్యజీవానికి వెళుతున్నారు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత విధులు, కట్టడాలు, నియమాలు, ఆజ్ఞలు పెట్టాడు ఆయన. అంతేనాని? ధర్మశాస్త్రం అంటే లా. ఇట్ ఈజ్ ఏ లా, చట్టం, ఆజ్ఞ. దేవునికి మేము హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసు ప్రభుని ఏమడుగుతున్నాడు? నిత్య జీవానికి నేను వారసుని కావాలి అని అంటే నేను ఏమి చేయాలి బోధకుడా అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు మనందరికీ ఇది ఒక ప్రశ్న, క్రైస్తవ సమాజానికి. యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో, వినే సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, లేదా ఇక్కడ కూర్చున్న మనము కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇదొక ప్రశ్న మనకు. మనం ఎక్కడికి సిద్ధపడుతున్నాం? మనం నిత్య జీవానికి మనం సిద్ధపడుతున్నాం. మనం మరి ఏమి చేస్తే నిత్య జీవాన్ని వెళ్తాను? వాస్తవమే కదా? అదే అడుగుతున్నాడు కదా ఆయన. చదవండి అది. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ లేఖనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, ఎవరాటినే? ధర్మశాస్త్రమును బోధించే ఉపదేశకుడైన
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేచి వచ్చి యేసు ప్రభువుని ఏమవుతున్నాడు? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడను అగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఈయనకు తెలుసు వాస్తవానికి, వాస్తవమా కదా, ఏమి చేస్తే నిత్య జీవానికి వెళుతామో తెలుసు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవమా కదా. ద్వితీయోపదేశ కాండం ఉంది, మోషే రాసిన చివరి పుస్తకం. ద్వితీయోపదేశ కాండం అంటే అక్కడ ఏంటిది? ద్వితీయ ఉపదేశం అనగా రెండు ఉపదేశం. మీరు చదవండి, మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయము వరకు దీవెనలు ఉన్నాయి. నువ్వు ఏం చేస్తే దీవించబడతావో రాశాడు అక్కడ. మీరు ఇంటికెళ్ళి చదవండి. మీరు 19వ అధ్యాయం నుండి దాదాపు 34 అధ్యాయాలు ఉంటాయి. 28, 34, 36 అధ్యాయాలు ఉంటాయి. మీరు చూడండి, అక్కడి వరకు అదంతా కూడా ఏమున్నదిగా, ఏమి చెయ్యకపోతే నిత్య జీవాన్ని కోల్పోతావో రాశాడు అక్కడ. అందుకే ద్వితీయోపదేశ కాండం అన్నారనగా రెండు ఉపదేశములు. ఒకటి, అందుకే పౌలు మోసే ఏం చెప్తున్నాడు? జీవ మార్గం మీ ముందు పెడుతున్నాను, మరణ మార్గం మీ ముందు పెడుతున్నాను, మీరు ఏది కోరుకుంటారో మీరు అది కోరుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం రోజు చదువుతున్నాడు, అవి రోజు బోధిస్తున్నాడు ఆయన, ప్రజలకు చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు ఆయన. మళ్ళా వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి అనగా నిత్య జీవానికి వారసులను అగడానికి నేనేమి చేయాలి అన్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? అందుకు ఆయన అనగా ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ అందుకు ఆయన అని మాట్లాడిన మాట ఎవరు? యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడిగాను. ప్రభుతో చెప్పించాలనుకున్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు కదా ప్రభు, ఆయన అవునా కదా, అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఏం చెప్తాడో వినాలనుకున్నాడు ఆయన. ఈయన తెలుసు కదా, నువ్వు ధర్మశాస్త్రం బోధించే వ్యక్తి కదా నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవమా కదా. మరి నువ్వు ఏం చదువుతున్నావు ధర్మశాస్త్రంలో అని అడిగాడు. ఎవరిని? ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడిని. అప్పుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటున్నాడు? అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్తోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలనని నన్ను. మొట్టమొదటిది అంతేనా? ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. మనము చేసేది లిప్ సింపతి ఉండకూడదు, మన పెదవుల ప్రేమ ఉండకూడదు, పెదవుల ద్వారా వచ్చే ప్రేమ ఉండకూడదు. ఏంటిది అది? ఇస్కారియోతు యూదా వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా చాలామంది అనుకున్నారా పేతురు ముద్దు పెట్టుకోలే, యోహాను ముద్దు పెట్టుకోలే ప్రభును, అవునా కదా, వాస్తవమా కదా. అబ్బా ఎంతో ప్రేమించాడు యేసు ప్రభు. నేను కొంతమంది దగ్గర పోతే, కొంచెం దేవుని చేత గొప్పగా దీవించబడే దగ్గర పోతే నేను కొంతమంది తీసుకొని పోయినా నేను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పోయి ఏం చేశారంటే కడుపులో తలక పెట్టి అన్నా ఐసైపోతారు వాళ్ళు. ఇక వాళ్ళు మంచోళ్ళు, ప్రేమ గల్లోళ్ళు వాళ్ళు. మనకేమో యాక్షన్ రాదు. మనం పోయి కడుపులో తలకాయ పెట్టి అన్నా అని మనం కౌగిలించుకో, ముద్దు పెట్టుకో. మనం ఇక వాళ్ళు ఏమనుకుంటే అబ్బా ఎంత ప్రేమిస్తాను వీళ్ళు మమ్మల్ని. ఇస్కారియోతు యూదా వచ్చి గెసమనే తోటలో ఆయన ఉన్నాడు, ఆయన వచ్చాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకో. అబ్బా అందరు చూసి అబ్బా ఇస్కారియోతు ఎంత ప్రేమించాడండి యేసు ప్రభును. పేతురు కౌగిలించుకున్నాడా, ముద్దు పెట్టుకున్నాడా? యోహాను కౌగిలించుకున్నాడా, ముద్దు పెట్టుకున్నాడా? యూదా ఇంకా వేరే మత్తయి కౌగిలించుకున్నాడా, ముద్దు పెట్టుకున్నాడా? బర్తమై కౌగిలించుకున్నాడా, ముద్దు పెట్టుకున్నాడా? నతానేలు కౌగిలించుకున్నాడా, ముద్దు పెట్టుకున్నాడా? ఫిలిప్పు కౌగిలించుకున్నాడా, ముద్దు పెట్టుకున్నాడా? వీళ్ళు ఎవరూ చేయలేదు. కానీ ఇస్కారియోతు యూదా వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. మేము అంటే మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇస్కారియోతు యూదా అని వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ప్రభు ఏమన్నాడు? చెలికాడా, నువ్వు చేయాల్సింది త్వరగా చెయ్యి అన్నాడు. అంటే నాకు తెలుసు యేసయ్యకు, ఆయన దేవుడు కాబట్టి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మంచోళ్ళకి తెలియదు అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఆ లిప్ సింపతి అనేది తెలియదు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజలు ఎట్లంటే పొగిడినామనుకోండి వాళ్ళను మొత్తం గాలి కొడతాన్న సంగతి తెలియదు వాళ్ళకు. గాలి కొడితే ఏమైతే ట్యూబ్ ఊపుతుంది, ఒక్కసారి బ్లాస్ట్ అవుతుంది. కానీ తెలియదు వాళ్ళు ఏమన్నా మా గురించి ఎంత గొప్పగా చెప్తున్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్కారియోతు యూదా పోయాడు, కౌలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిది? ఇక్కడ లిప్ సింపతి కాదు. మనం ఎక్కడికి రావాలి? మనం దేవుని ప్రేమించేది హృదయపూర్వకంగా రావాలి దేవుని ప్రేమించేది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నీ పూర్ణ హృదయముతో దేవుని నువ్వు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేంటిది? నీ పూర్ణ మనస్సుతో దేవుని నువ్వు ప్రేమించాలి. దేవునికి మహిమ. నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ వివేకముతో దేవుని ప్రేమించాలను. మొదట నీ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి. నీ మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి. నీ శక్తి అంతటితో దేవుని ప్రేమించాలి. నీ వివేకం అంతటితో ప్రభువును ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా అండి? చేస్తున్నావా? ప్రేమిస్తలే మనము. మరి ఎట్లా నిత్య వారసును అవుతావును? కొంతమంది అమ్మాయిలను ప్రేమిస్తారు అందంగా ఉంటే బాగా. నేను నీకోసం చెప్తా అంటే వాడు కోసుకుంటాడు ఇక్కడ. అవునా కదా? వాస్తవమా కదా? ఏంటిది? అది ఏదైనా చేస్తే యేసయ్య కోసం చేయను, దేవుని నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించును. ఆయన మనం పుట్టక మునిపే మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే ఎంతగా మనల్ని ప్రేమించాడు యేసయ్య. వాస్తవమా కదా? అంటే ఆయన పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమించాడు. ఆయన పూర్ణ మనస్సుతో మనల్ని ప్రేమించాడు. ఆయన పూర్ణ శక్తితో మనల్ని ప్రేమించాడు. ఆయన పూర్ణ వివేకముతో మనల్ని ప్రేమించి మన కోసం సమస్తము త్యాగం చేశాడు ఆయన. సమస్తము త్యాగం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ప్రేమిస్తున్నామా ఆ విధంగా యేసయ్యను? ప్రేమిస్తున్నామా అండి? లేదు. మనం నిత్య జీవానికి వారసుని ఎలా అవుతావు? యేసయ్యను నీ పూర్ణ మన హృదయంతో ప్రేమించకపోతే, యేసయ్యను నీ పూర్ణ శక్తితో ప్రేమించకపోతే, యేసయ్యను నీ పూర్ణ వివేకముతో ప్రేమించకపోతే, యేసయ్యను నీ పూర్ణ మనస్సుతో ప్రేమించకపోతే నిత్య జీవానికి నువ్వు వారసుడు ఎలా అవుతావు? నువ్వు వాస్తవమా కదా? అంతేనా కదా? నువ్వు ఎలా అవుతావు? ఎవరిని మనం ప్రేమించాలి? మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ప్రేమించాలి మనం. కానీ మనం ఎవరిని ప్రేమిస్తాం తెలుసా? భార్యను ప్రేమిస్తాడు ఒక ఆయన, భార్యలు అయితే భర్తను ప్రేమిస్తారు. మంచిదే, మీకు భార్య భర్తల మధ్య ప్రేమ ఉండద్దని నేను చెప్పడం లేదు. నేను వాస్తవమా కదా? వద్దని నేను అంటలేను నేను. కానీ అంతకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలను? యేసయ్యను ప్రేమించాలి. ఈ లోకం వరకే నీకైనా భర్త, నీకు భార్య. వాస్తవమా కదా? అక్కడ ఉంటుందా? ఓ ప్రభా ఆయన నా భర్త బాగా తాగిండు, ఆయన నీకు నరకం లేయకు ప్రభా అంటే ఇన్ని మాట వింటాడు ఆయన? ఓ మా భార్య నేను చెప్పిన మాట లేదు, ఇష్టమైన జీవించింది, ప్రభా నా భార్యను కాపాడు ప్రభా వింటాడు ఆయన? వింటాడండి? ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. వీళ్ళు నా పిల్లలు ప్రభా, వీళ్ళు నా రక్త సంబంధికులు ప్రభా, వీళ్ళు నా స్నేహితులు ప్రభా, వీళ్ళ నరకంలో వెయ్యకు ప్రభా అని అంటే ఆగుతాడు ఆయన? ఏమంటాడు ఆయన? నేను ప్రతి వానితో నేను మాట్లాడాను. నేను సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. హల్లెలూయా. ఎవరి నమ్మమన్నాడు? నమ్మిన వాడు అన్నాడు, నమ్మిన వాళ్ళు అనలే, బహువచన వాడలేదు ఆయన. ఇంకా ప్రకటనలో ఏమంటున్నాడు? ఇదిగో నేను ద్వారం ఎదురు తలుపు తడుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినడలా అతనిలోకి నేను వచ్చి అతనితో కలిసి నేను భోజనము చేయుదును అన్నాడు ఆయన. అనగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు మనుషుల కోసం చేతులు కోసుకోవద్దు. ఉన్నారు, చాలామంది ఉన్నారు భూమిన. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా 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 అంటే అది ఎక్కడ లేని ప్రేమలోకి వస్తారు. కానీ ఆ ప్రేమ ఎవరి మీద ఉండాలి? నీకు
ఏ దేవుడైతే నీకోసం ప్రాణం పెట్టాడో, అవునా అండి? నీ తల్లి నీకోసం ప్రాణం పెట్టలే, నీ తండ్రి నీకోసం ప్రాణం పెట్టలే. వారు నిన్ను కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. కానీ నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా. ఆయనను ప్రేమించును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో. ఇందులో 4 అంశాలు పెట్టాడు ఆయన దేవుడు మన ముందు. ఎవరితో చెప్పిస్తున్నాడు? ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రం బోధిస్తాడో ఆయనతోనే చెప్పిస్తాడు యేసయ్య. అవునా కదా? నువ్వు ఏమి చదువుతున్నావు, నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఈరోజు చాలామంది అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు చాలా ప్రేమ గలవాడు, దేవుడు చాలా ప్రేమ గలవాడు, దేవుడు చాలా ప్రేమ గలవాడు. మనం ఏం చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడే అని అంటున్నారు. కానీ ఆయన ప్రేమించాడు వాస్తవం మనల్ని. ఆయన ప్రేమించలేదు అనడానికి ఆస్కారము లేదండి. అసలు ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రితమే ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యం అనగా ఆదియందున్న ఆ వాక్యము, దేవుని యొద్ద ఆ వాక్యము, దేవుడైన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసించాడు. ఆయన ఎవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా. ఆయనను పెళ్లి కుమారుని ఈ లోకానికి చూపించాడు. ఏలియా ఆత్మ కలిగి, ఏలియా శక్తి కలిగిన బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏమన్నాడని చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తన శిష్యులు చెప్పడమని, ఇప్పటికెళ్ళి మీరు ఆయనను వెంబడించండి. హల్లెలూయా. ఎవరిని వెంబడించమన్నాడు? ఆయనను వెంబడించండి. లోక పాపమును అనగా లోకము పుట్టినది మొదలుకొని లోకం యొక్క అంతం వరకు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఆయన తల మీద పెట్టుకొని, వీపిన పెట్టుకొని మోసుకొని పోతున్నాడు ఆయన గొర్రెపిల్లగా. ఆయన ఒక మాట మాట్లాడలేదండి. ఆయన ముఖమిన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి సుత్తలతో కొట్టారు. మనకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుతేనే ఏమంటాం మనము? అవునా కదా? అవసరమా కదా? తల్లడిల్తే మన పానం అనేది అవసరమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా కదా? పానం ఏది కొంచెం పోట్రైదా కింద పడితే అన్న అంటాం మనం. అవసరమా కదా? ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టి సుత్తలతో కొడితే ఆ ముళ్ళు తలలోకి వెళ్ళి రక్తం గారుతా ఉన్నది. ఆయన సరే అక్కడికి వదిలేశారు. ఆయన అంటే ముళ్ళ కిరీటం తీశారు, మళ్ళీ ఊదారంగు వస్త్రం వేసి ఇష్టం ఉన్నట్టు ముఖాన్ని గుద్దేశారు. ఏమన్నా మాట్లాడిండా? ఒక్క మాట మాట్లాడిండా? ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన శక్తి లేదు ఆయనకేమన్నా? శక్తి లేనివాడు ఆయన. ఒక్క మాట చెప్తే ఆయన వాస్తవమా కదా? ఒక్కటే మాట చెప్తే వీళ్ళంతా బూడిదవుతారని బూడిదైపోతారు. కారా? అవుతారా కారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడ పేతురు యేసు ప్రభువును ఇస్కరియోతు యుద్ధం వచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్న వెంటనే సైనికులు వచ్చి ఈయనను పట్టుకోవడానికి పోతే ఒక సైనికుని చేతులు కలిగి కత్తి గీసి వాడిని చెవి నరికేసాడు. పేతురు నరికిండా లేదా? ఆ చెవి కింద పడితే గిరిగలో కొట్టుకుంటే ఆ చెవిని తీసి మళ్ళీ అతుకుపెట్టండి. ఈయన ఏ సర్జరీ కావాలి ఆయన అని? అవునా కదా? సర్జనా కాదు ఆయన. అందుకే ఈ ఈజ్ ద గ్రేట్ ఫిజిషియన్. ఈజ్ ద గ్రేట్ ఫిజిషియన్గా ఆయన మన పరమ వైద్యుడైన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరమ వైద్యుడైన ఆ చెవిని తీశాడు, అతుకుపెట్టాడు. నేను కోరుకుంటే, నేను నా తండ్రిని అడిగితే వ్యూహ సైన్యమును పంపించాడా? పంపించాడా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. పేతురు నీ కత్తిని ఒరలో పెట్టుకో అన్నాడు ఆయన. దేంతో జయించాడు లోకంనైనా? ప్రేమ. వాస్తవమా కదా? ఈరోజు క్రైస్తవులలో ఈ ప్రేమ లేదు. ఉన్నదా? ప్రేమ ఉందా క్రైస్తవులలో? ఉన్నదాన్ని? లేదు క్రైస్తవులలో ప్రేమ. ఇగో ఈ ప్రేమ కావాలి. ఏ ప్రేమ కావాలి? యేసయ్య ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన కోసం ప్రాణం పెట్టే ప్రేమ కావాలి.
ఇది కోరుతుండే యేసయ్య నీ దగ్గరికి వెళ్ళి. హల్లెలూయా. ఈరోజు చర్చిలలో మొత్తం మంచిగా అత్తర్లు వేసుకొని, సెంట్లు వేసుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని, బాబ్ డ్రెస్ పెట్టుకొని, ఎంటికలు కట్ చేసుకొని, మేకప్ చేసుకొని ఎట్లా తయారవుతారంటే ఇక వాళ్ళని చూస్తే సినిమా హీరోలు కూడా పని చేయరా వీళ్ళ ముందు అంటాడు. తయారు కావద్దని నేను అంటలేను. నేను దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను చెప్పే లిప్స్టిక్ పెట్టుకోమని చెప్తలే. నేను వస్తారు చర్చిలలో అంటున్నానే, వస్తారు వాడు కూర్చుండే కొంతమంది ఆమెనంటే కూడా ఏమనుకోండి. నాకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ప్రతి సండే లాస్ట్కైనా నేను ఆమెనన్న ప్రేరికైనా పోతాను చర్చికి అంటాడు. తేడాలు ఉంటాడు ఆయన. అది కరెక్ట్ అయితే నేను చర్చి పోవడం చాలా మంచిది, పోవాలను. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలను, దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆమెననే మాట ఇప్పుడు వెళ్తానన్నాను అంటాను, అది తప్పు. అవునా కదా, వాస్తవం కదా. లాస్ట్ ప్రేయర్ అవుతా అంటన్నా. మరి ఇప్పటిదాకా ఏం చేస్తామంటే అక్కడక్కడ టైంపాస్ చేస్తానా. ఏం చేస్తాడైనా మళ్ళా తాత ముత్తాతలు క్రైస్తవులు విని బోరు కొడుతున్నా వాక్యం. ఏం చెప్తారన్నా, ఎప్పుడు చెప్పిందే చెప్తారు. మరి నోహావు 120 సంవత్సరాలు మారు మనసు పొందండి అని 120 సంవత్సరాలు చెప్పిండు ఆయన. వాస్తవమా కదా. ఆయన చెప్పింది మారు మనసు పొందమనే, ఏలియా చెప్పింది కూడా మారు మనసు పొందమనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం యోహాను చెప్పింది కూడా మారు మనసు పొందమనే. ఆయన తర్వాత వచ్చిన యేసయ్య చెప్పింది కూడా మారు మనసు పొందమనే. ఆయన తర్వాత వచ్చిన 12 మంది అపోస్తలులు చెప్పింది కూడా మారు మనసు పొందమనే. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని సేవకుడు కూడా ఒక అన్యుని యొద్దకు ఏం చెప్పాలి, నువ్వు మారు మనసు పొందుకో. హల్లెలూయా. ఇదే కదా వాక్యం. ఆ తమ్ముని గట్ట బోరు కొడుతుందట. మరి ఏం చేస్తామంటే లాస్ట్ ప్రేయర్ ఎప్పుడైనా తెలుసానా, ఆ లాస్ట్ ప్రేయర్ అవుతాడు కదా, ధనధన పోతాడట, తలకే వంచి ఆమేన్ అంటాడట కదా. మంచిగా అనిపిస్తుంది అన్న నాకు అంటాడు ఆయన. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నువ్వు ఆ పోయేదేదో ప్రారంభ ప్రార్థన అప్పటికెళ్ళి వెళ్ళి ఏంటిది దేవుని మందిరం. హల్లెలూయా. నేను చర్చికి వస్తున్నావు అంటే ఎక్కడికి వస్తున్నాను, దేవుని మందిరంకి వస్తున్నాను. ఇంకా చెప్పాలంటే లోతుగా చెప్పాలంటే యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి వస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులతో సహవాసం చేయడానికి నువ్వు చర్చికి వెళ్ళొద్దు. నీకే ఉపయోగం ఉండదు. నువ్వు ఎవరితో సహవాసం చేయడానికి రావాలను, ఏ దేవుడైతే నీ కోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే నిన్ను ప్రేమించాడో, ఏ దేవుని ప్రేమ అయితే ఆ రక్షకుని భూమిని తీసుకొచ్చిందో ఆ దేవునితో సహవాసము చేయడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలను. హల్లెలూయా. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఆ దేవుని ప్రేమ నీ హృదయంలోకి వస్తుంది, ఆ దేవుని కృప నీ మీదకి వస్తుంది, ఆ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది, ఆ దేవుని సమాధానం నీ మీదకి వస్తుంది, ఆ దేవుని శక్తి నీ మీదకి వస్తుంది, ఆ దేవుని దయ నీ మీదకి వస్తుంది, ఆ దేవుని కనికరం నీ హృదయంలోకి వచ్చి నిన్ను దీవించడము ప్రారంభిస్తా అంటాడు ఆయన. మనుషులకు కనబడడానికి మనము దేవుని మందిరానికి వెళ్ళకూడదు కదా. అంతేనండి. ఎవరిని కలుసుకోవడానికి రావాలను, యేసు ప్రభుని కలుసుకోవడానికి రావాలను. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, ఆయన సన్నిధిలో ఉన్న వర్తమానంలో ఆయన సన్నిధికి నువ్వు వెళుతున్నావు అంటే ఎవరి సన్నిధికి వెళుతున్నావో ఆయనను అక్కడ నువ్వు కలుసుకోవాలంటాను. ఆయన ఇన్ ఈజ్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో ఆయన వర్తమానం మీరు చదవండి. నేను చెప్పే ఈ మాట అక్కడ ఉంటుంది. ఆయన ఎవరి సన్నిధి, ఆయన అంటే ఎవరు, యేసుక్రీస్తు అయినాడు. యేసుక్రీస్తు సన్నిధిలో వెళుతున్నావంటే ఆయనను కలుసుకోవడానికే నువ్వు వెళ్ళాలి అక్కడికి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించవలను. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా. ఈ 4 ఏ ఒకటి కోల్పోయినా, 3 చేసి ఒకటి కోల్పోయినా నువ్వు దేవుని కృపను కోల్పోతావు. ఫస్ట్ ఏంటిది, పూర్ణ హృదయముతో, రెండవది పూర్ణ మనస్సుతో, మూడవది నీ పూర్ణ శక్తితో, నాలుగవది నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించవలెను. హల్లెలూయా. అవునా కదా. అవసరమేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? ఎవరిని చూడడానికి వస్తున్నాను?
ఎవరిని కలుసుకోవడానికి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు? యేసేని కదా? వాస్తవమా కదా? యేసేని కలుసుకోవడానికే రావాలన్నా. ఈ 4 అంశాలు పెట్టాడు ఆయన. ఈ 4 ఇట్లా ఏ ఒక్కటి నువ్వు చేసినా కోల్పోయినా, 3 చేసి 1 కోల్పోయినా, ఈ ఒక్కదానితో పాటు 3 కూడా తీసేస్తాడు ఆయన. సన్నిధి నిత్య జీవానికి నువ్వు వారసుని కావాలంటే నీ పూర్ణ హృదయముతో యేసు ప్రభువును ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో యేసు ప్రభువును ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితో యేసు ప్రభువును ప్రేమించాలి, నీ పూర్ణ వివేకముతో. వివేకం అంటే తెలివి, నాలెడ్జ్. మానవ సంబంధమైన నాలెడ్జ్ అంటారు, దైవ సంబంధమైన విజ్డమ్ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పూర్ణ వివేకముతో నీ దేవుని నువ్వు ప్రేమించాలను. ఇప్పుడు నీ మనసు దేవుని, నీ హృదయము దేవుని మీద ఉండాలి, నీ మనసు దేవుని మీద ఉండాలి, నీ శక్తి దేవుని మీద ఉండాలి, నీ యొక్క తెలివి, నీ వివేకము దేవుని మీద ఉన్నప్పుడు ఆ దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో మొదట నీ హృదయంలో కుమ్మరిస్తాడైనా, తర్వాత నీ మనసులో కుమ్మరిస్తాడైనా, నీ శక్తిలోకి వస్తాడైనా, నీ జ్ఞానంలోకి వస్తాడైనా. రావద్దా? రావాలా వద్దా ఆయన? హల్లెలూయా. మనము ఆయనలో ఏకము కావాలి, ఆయన మనలోకి ఏకం కావాలి. నా యందు మీరును మీ యందును నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా యందు మీరును మీ యందు నా మాటలు. మనం ఎవరి యందు ఉండాలి? యేసు క్రీస్తునందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు ఆయన. ఈరోజు నువ్వు వారసుని కావాలి. దేనికి? నిత్య జీవానికి నువ్వు వారసుడును అంటే దేవుని మందిరాన్ని వస్తున్నావు అంటే ప్రియ సోదరుడా, నిత్య జీవం పొందడానికి రావాలను. ఏం కావాలి నీకు? ఇక్కడ నిత్య జీవం దొరకాలని. హల్లెలూయా. నిత్య జీవము నీ హృదయంలోకి రావాలి, నిత్య జీవము నీ మనసులోకి రావాలి, నిత్య జీవము నీ శక్తిలోకి రావాలి, నిత్య జీవము నీ వివేకంలోకి రావాలి. నువ్వు అది ప్రేమిస్తేనే దేవుణ్ణి. మనం ప్రేమిస్తామా యేసేను? ఇంత కాలు నొప్పి లేతే చర్చి మానేస్తాం మనం. అవునా కదా? మానేస్తామా లేదా? ఇంత రోగం వస్తే ఇంత అంటే ఏంటిది నీకు తెలుసా అండి? ఇవాళ నిలబడలేను నేను వాస్తవానికి. నేను ఇక్కడ కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసి పాటలు నడిపించగలనా లేదా అని అనుకున్నాను. నేను దైవజనుని దేవుడు పంపించాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బ్రదరు పాటలు నడిపిస్తున్నాడు. ఇక్కడ నిలబడి వర్షిప్ చేసిన తర్వాత నిలబడడానికి దేవుడు శక్తినిచ్చాడు. దెబ్బ తాకింది నాకు వీపు. సోమవారం నాడు మామూలు దెబ్బ తాకలేదు. బ్రదర్ చెప్పినా కదా, మామూలుగా తాకలే నాకు దెబ్బ. అది ఒక అర్ధ గంట నిలబడి బస్సులో కానీ బండి మీద కానీ ప్రయాణం చేస్తే బాడీ మొత్తం షేక్ అవుతుంది. నాది ఈ పక్క టెముకలకు మొత్తం తాకింది. ఇక్కడ కిడ్నీకి పక్క టెముకలకు భయంకరంగా తాకింది. నిలబడడానికి శక్తి లేదు. మనం హైదరాబాద్ పోతుంటే కూడా, బస్సులో పోతుంటే కూడా బస్సు ఎత్తేస్తుంటే ఇట్లా స్పీడ్ బ్రేక్ ఎత్తేస్తుంటే కదా, ఎత్తేస్తాడు ఇట్లా కుదుపుతూ ఉంటే ఈ పక్క టెముకలు మొత్తం లాగుతున్నాయి. కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఇప్పుడు 1 అవర్ అయితే నిలబడి నాకు నమ్మకం అన్న, నాకు శాత కాదు అని నేను అనుకొని ఇక్కడికి వచ్చి నిలబడలేను ప్రభు అని నేను అనుకుంటే ప్రభు శక్తినిస్తాడు. దేవునికి మేము హల్లెలూయా. స్వస్థపరచాడు ఆయన. హాస్పిటల్ పోలేదు, మా ఇంట్లో ఉన్న మందులే వాడతాను నేను. ఇంట్లో ఉన్న మందులే వాడతాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి చెప్పాలండి, నిన్న మొన్న కూడా మోషన్స్ అయినాయి నాకు. వామిటింగ్స్ కాలే కానీ మోషన్స్ అయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక పెయిను, మోషన్స్. దేవుని స్తోత్రం. అసలు ఇలా పోతానా హైదరాబాద్కి అనుకుంటానా, కానీ పోతా, దేవుడు పంపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు పొద్దుడికి వెళ్ళాడుతాను మా నాన్న పోతావా పోవా హైదరాబాద్ కానీ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడు, స్వస్థపరిచేవాడు యెహోవా. నాకు ఎక్కువ స్వస్థత ఎక్కడ దొరుకుతానంటే ఇక్కడ నిలబడి పులిపిడి నిలబడి వాక్యం ప్రకటిస్తామంటే నేను స్వస్థపరచబడతాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ద ప్రెజెన్స్, దేవుని సన్నిధి వస్తుంది అక్కడికి.
ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇక్కడికి నిలబడుతున్నామో, ఏ దైవజనుడు ఈరోజు నేనున్నాను, రేపు వేరే వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ, కానీ ఆ దైవజనుడు నిలబడుతున్నాడు, ఆ సన్నిధి ఏంటంటే దేవుని శక్తి వస్తుంది, అక్కడికి దేవుని కృప దిగొస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన కృప మీ మీనికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శక్తి మీ మీనికి వస్తుంది, ఈ స్వస్థత మీ మీనికి వస్తుంది, ఈ దీవెనలు మీ మీనికి వస్తాయి, ఈ ఆశీర్వాదాలు మీ మీనికి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన దేవుడు నిన్న నేడు నిరంతరము యుగ యుగములకైనా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ఈరోజు నా ప్రయాసం ఏంటనగా నిత్య జీవానికి నేను వారసుని కావాలి. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ ప్రయాసం కూడా ఇలా దేనికోసం ఉండాలి? నిత్య జీవానికి వారసుని కావాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. నీకు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుని పాదాలు పట్టుకున్నావు, యేసయ్య పాదాలు పట్టుకున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యేసయ్య పాదాలు పట్టుకున్నావు. నీకోసము రక్తము కాచబడిన, నీకోసము గాయపరచబడిన, నీకోసము పరిశుద్ధపరచబడిన ఆ బంగారు యేసయ్య పాదాలు పట్టుకో. ఆయన పాదాలకెళ్ళి శక్తి నిన్ను దాక్తుంది. నిన్ను తెలుసా అండి? ఆయన దుమ్ము మన మీద పడ్డా చాలు కదా, అవసరమా కదా? ఉమ్ము వేశాడు, ప్రభా నాకు చూపు లేదు, ప్రభా నాకు, ఆయన గుడ్డోడు వచ్చాడు, వచ్చి ప్రభా నాకు చూపు కాదు ప్రభా అన్నాడు. ఏం చేసిండు ఆయన? ఉంచాడు, భూమిన తీసి రాసి కళ్ళకు రాసిండు, పోయి సులోయమైన ఆ కోనేటిలో కళ్ళు కడుక్కోమన్నాడు. ఆయన పోయిండు, కడుక్కొని వెంటనే చూపు వచ్చేసిండు. అంటే ఎక్కడుంది? ఆయన నోట్లోకి వచ్చిన ఉమ్ములో కూడా దేవుని స్వస్థత ఉన్నది. అట్లా అలాంటప్పుడు ఆయన ధూళి మన మీద పడితే చాలదా? అవసరమే కదా? ఆయన పాద ధూళి మన మీద పడితే, మన తల మీద పడితే మనం ధన్యులమవుతాం. మనం దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆయన శక్తి, ఆయన నిత్య జీవానికి మనం వారసులము కావాలి. మనం ఇది ఆశామాషగా వచ్చేది కాదు. నువ్వేదో నామకే వాదు, నేను చర్చికి పోతానా, ఆదివారం కదా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా అని అనుకుంటే కాదు. సో ఇప్పుడు 4:30కు స్టార్ట్ చేసిన ప్రార్థన, ఈ ప్రార్థన చూడండి మీరు, ఒక నెల తర్వాత దీని ఎఫెక్ట్ కనబడుతుంది. మనం రెగ్యులర్గా నాతో పాటు ఎవరైతే 1 మంత్ కరెక్ట్ ఉంటారో ఇది కొనసాగిస్తానే. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఇది ఈ ప్రార్థనలోకి రాకుండా సాతాను కానీ నాతో నిన్ను వాడు దయ్యం ఆపుతుంది నిన్ను. తెలుసా అండి? ఎవరు ఆపుతాడు నిన్ను? దయ్యం ఆపుతుంది. నువ్వు ఆపుతున్నావు అంటే దయ్యమే, సాతానుగా ఆపుతాను నిన్ను. కానీ గుర్తుపెట్టే వాడిని బంధించును. యేసయ్య చెప్ప, సాతాను గారిని ఎదిరించుడు, వాడిని ఎదురుకెళ్ళి పారిపోతాడన్నాడే. వాడిని ఎదిరించు వాడిని. నువ్వు ఆయన సన్నిధిలో ఉండును, ప్రార్థన క్రమంగా ఉండును. ఏ అంశమైతే ఉదయకాలము లేచి యేసయ్య పాదాల దగ్గర మనం పెడతామో ఒక దినం గుర్తుంచుకో, అది నీకు ఇస్తాడు దేవుడు. ఆయన ఇవ్వలేదా? ఇవ్వలేదా అండి? ఎవరికి ఇచ్చిండు ఆయన? యోబుకి ఇవ్వలేదా? 7 కుమారులు పోయారు, చనిపోయారు. 3 కుమార్తెలు చనిపోయారు. భూమి పోయింది, ఆస్తి పోయింది, ఒంటెలు పోయినాయి, గుర్రంలు పోయినాయి, ఆవులు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనివాళ్ళు పోయినాయి, పొలంలు పోయినాయి, అన్నీ పోయినాయి. అవునా కదా? అవసరమేనా? ఆ సమయంలో లేచి ప్రార్థన చేస్తా అంటే ఎవరికి రాని మళ్ళీ నెక్స్ట్ అంత శ్రమలు పడ్డాడంటే అపోస్తలుడైన పౌలేగా. అవసరమా కదా? బైబిల్ గ్రంథంలో అత్త పెంట మీద కూర్చొని ఆ పెంకాసులతో ఒళ్ళు గీక్కుంటున్నాడు అని అంటే యోబు అలాంటి శ్రమలు పడ్డ వ్యక్తి ఇంకెవరనగా యేసు ప్రభు కోసము అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఇంత అన్ని తీసేసిండు సాతాను గాడు. అంటే ఈ సమయంలో నువ్వు ప్రార్థనలు ఉంటే ఏం చేస్తాడు వాడు? నీ ఏదో కష్టాలు తీసుకొస్తాడు వాడు, నిద్రను తీసుకొస్తాడు వాడు, ఇంకా ఏదో ఒకటి నీకు ఏది వీక్నెస్ ఉందో దాన్ని తీసుకొని ముందు పెడతాడు. ఎందుకు? ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి అడిగితే అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. స్త్రీలకు ఏం చెప్పిన దేవుడు? నీ పసిపిల్లల ప్రాణముల కొరకు స్త్రీ తల్లి లేచి వేకువ జామున హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరించు, అప్పుడు నీ పిల్లలు రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అంటే ఏమున్నది అక్కడ? ఆ ఉదయకాలం లేచి ప్రార్థన ఏదైతే చేస్తున్నామో దాంట్లో దేవుని రక్షణ ఉంది. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని కొనసాగిస్తా ఉంటే
ఖచ్చితంగా మనం ఏ అంశమైతే దేవుని పాదాల దగ్గర మనం పెడుతున్నామో ఖచ్చితంగా దేవుడు దాన్ని ఇస్తాడు ఆయన. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ పెట్టాడు యోబును. ఎవరిని పెట్టాడు ఆయన? యోబును పెట్టాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. యోబు అదే చేశాడు ఆయన. అందుకే ప్రవక్త కూడా ఏమంటాడు? ప్రవక్త, ఈ స్వాభావికమైన సూర్యకిరణాలు నా ముఖం మీద పడడానికంటే ముందు నీతి సూర్యుని కిరణాలు నా తల మీద పడాలి. ఎవరా నీతి సూర్యుడు? ప్రభు అయినా యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు మన తల మీద కనుక పడితే ఆ దినమంతా మనకు దేవుని కృప ఉంటుంది. మనకు ఈ వెలుగు పడితే ఎంత సంతోషం ఉంటాం మనం. ఆయన వెలుగు పడితే మనకు సంతోషం ఉండదా? ఎవరా నీతి సూర్యుడు? ప్రభు అయినా యేసు క్రీస్తు అయినాడు. ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు అనగా వాక్యము చేత దేవుని హృదయాన్ని తాకాలి. వాక్యము చేత హృదయాన్ని నింపుకోవాలి. వాక్యము చేత అభిషేకించబడాలి. వాక్యముని మనసులోకి వెళ్ళాలి. వాక్యముని హృదయంలోకి వెళ్ళాలి. వాక్యముని శక్తిలోకి వెళ్ళాలి. వాక్యముని యొక్క వివేకంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు అనగా వాక్యముగా మార్చబడతాను. ఇక్కడ హనోకు అదే అయ్యాడైనా. దేవునితో నడుస్తూ ఏమాడైనా ఆయన ఒక దేవుని వల్లే. ఈ వాజ్ ఏ గాడ్, నాట్ ది గాడ్. మనం కూడా ఏమవుతామని తెలుసా అండి? నువ్వు వాక్యముతో నడుస్తూ ఉంటే దేవుని స్వరూపంలోకి వెళ్తూ ఉంటాను. వాక్యం యొక్క స్వరూపంలోకి వెళ్తూ ఉంటాను. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం 1 గంట ప్రసంగం చేయాలంటే 3 గంటలు ప్రార్థన చేసేవాడు ఆయన. ఎన్ని గంటలండి? గంట ప్రసంగం చేయాలంటే 3 గంటలు ప్రార్థన చేసేవాడు ఆయన. ఆయన సమయం దొరికితే అరణ్యంలోకి వెళ్ళి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన లైఫ్ హిస్టరీ చదివితే ఆయన 70% దేవునితో జీవించాడు. తన జీవితకాలం 30% తన కోసం, తన కుటుంబం కోసం జీవించండి ఆయన ఒక మాట చెప్తే అద్భుతాలు జరిగినాయి. ఒక మాట ఇట్లా ఆయన ఒక మాట మాట్లాడితే చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరితో సహవాసంలో ఉండటం వల్ల? యేసు క్రీస్తుతో. ఈరోజు నువ్వు దేవుని మందిరంకి వస్తున్నావంటే యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి రావాలన్నాడు. యేసు క్రీస్తుని కలుసుకోవాలి కన్నా. లుకింగ్ అంటూ జీసస్ అనే వర్తమానంలో దేవుని ప్రవక్త అంటాడు, నువ్వు యేసుతో కలవడానికే రావాలి. నీలో యేసు రావాలి, యేసులోకి నువ్వు పోవాలి. ఆ యేసు ఎవరో కాదు, ప్రభు అయినా యేసు క్రీస్తు అయినాడు. ఆయన నామానికి మేమే కలుగును గాక. అవన్నీ ఆయన ప్రేమ చూడండి, అవన్నీ మన కోసం భరించాడు ఆయన. పక్కలో బొరుషారు చివరికి ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మేము అవన్నీ కూడా మౌనంగా భరించాడు. అక్కడ ఎవరు కనిపించారో ప్రవక్త అన్నాడు, క్రీస్తులో గుర్తించబడుట అనే వర్తమానంలో ఆయన మనల్ని చూశాడట. అక్కడ ఆయన ఎవరిని చూశాడు? ఆయన మనం కనిపించమాట ఆయనకు. ఈ శ్రమలని నా పిల్లల కోసం పడుతున్నాను నేను. ఈ కష్టంలో నా పెళ్లి కుమార్తె కోసం పడుతున్నాను నేను. ఈ శ్రమలో నా వధువు కోసం పడుతున్నాను నేను. ఈ ఇబ్బంది నా పిల్లల కోసం పడుతున్నాను నేనని ఒక తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లలను ముందు పెట్టుకొని కష్టాలు పడతా అంటాడో, అవమానాలు పడతా అంటాడో, నిందలు పడతా అంటాడో, ఈరోజు ఆయన కూడా మనకు పరలోకపు తండ్రిగా మనల్ని చూసి అవన్నీ భరించాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆయన ఏమైనాడు? ఆయన నీకు నాకు ఆయన పరలోకపు తండ్రి అయినాడు. హల్లెలూయా. ఎవరన్నా? నీకు నాకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మనకు పరలోకపు తండ్రి అయినాడు ఆయన. ఈరోజు మన తండ్రిని కలవడానికి, కలుసుకోవడానికి, మన రక్షకుని కలుసుకోవడానికి, మన విమోచకుని కలుసుకోవడానికి, మన ప్రాణదాతను కలుసుకోవడానికి, మనకు నిత్య జీవాన్నిచ్చే ఆ శక్తిమంతుని కలుసుకోవడానికి నువ్వు దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు ఆ దేవుని నిన్ను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకు స్తోత్రంలో విత్తబడిన వాక్యం ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎవరైతే ప్రభా యూట్యూబ్లో వింటున్నారోనైనా, వింటున్న ప్రతి కుమారునికి కుమార్తెకునైనా నిన్ను కలుసుకునే భాగ్యము దేశమని మేము ప్రార్థిస్తున్నాము నైనా. బిడ్డలు ప్రభా నీ యొద్దకు వస్తున్నారంటే ప్రభా నిన్ను కలుసుకోవడానికి రావాలి ప్రభా. నీలో ఏకము కావడానికి కలుసుకురావడానికి ప్రభా, నీ శక్తిని పొందుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి నైనా. మన హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించాలి, మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాలి, మా పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించాలి, మా పూర్ణ వివేకముతో ప్రభా మేము నిన్ను ప్రేమించాలి నాయన. నీ కొందనములు ఎందుకంటే ప్రభా మాకంటే ముందుగా మేము ఈ లోకంలో పుట్టడానికి ముందే మీరు నాయన మమ్మల్ని ప్రేమించి నాయన మీ సమస్తమును నాయన మీ ప్రాణమునే మా కోసము త్యాగం చేశారు. అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన.
మీరు దీవించండి ప్రభా. వాక్యమును ఆస్వాదించండి ప్రభా. మనోనేత్రాలు తెరవండి ప్రభా. హృదయనేత్రాలు తెరవండి ప్రభా. సత్యాన్ని గ్రహించే మనసు బిడలకు దేవా మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. కృపగల మా తండ్రి నీ కొందనములు. మరొకసారి ప్రభా మమ్మల్ని మేము నీ చేతికి సమర్పించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరం